హాయ్ అండి, ఇవాళ మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికమ్ ఇలాగా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను, 4 సైడ్స్. టమాటా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, పల్లీలు, జీడిపప్పు, 4 లవంగా, 2 చిన్న పట్ట, షాజీరా, జీలకర్ర, నువ్వులు, ఆనియన్, వెల్లుల్లి, అల్లం, ఎండు కొబ్బరి, చింతపండు. తయారీ విధానం చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని కప్ పల్లీలు, కొద్దిసేపు మనం పల్లీలను వేయించుకున్నాక పల్లీలు ఇలా వేగినాయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నువ్వులు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, షాజీరా, జీలకర్ర, పట్ట, లవంగాలు కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకుందాం. ఇవి చల్లారినాయండి. ఇప్పుడు వీటిని మిక్సీలోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకే కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూన్, టొమాటో 2 వేసుకుందాం. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ ఇలా వేసుకుందాం. ఒక ఆనియన్, వెల్లుల్లి ఒక 10 వేసుకోండి. అల్లం చిన్న సైజు అల్లం సరిపోతుంది. సాల్ట్ సరిపడా, పసుపు 1/2 స్పూన్, చింతపండు 1/2 కప్ చింతపండు వేసుకుంటున్నా. అంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇలాగా పేస్ట్లా చేసుకున్నాం కదండి. ఇప్పుడు పేస్ట్ని క్యాప్సికమ్లోకి స్టఫ్ చేసుకుందాం. ఈ విధంగా మనం స్టఫ్ చేసుకుందామండి. ఇలా క్యాప్సికమ్లోకి ఈ పేస్ట్ అంతా స్టఫ్ చేసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇదే బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లోనే 5 to 7 మినిట్స్ వరకు మగ్గించుకుందాం. మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగ నేను మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉన్నానండి. మాడకుండా మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు క్యాప్సికమ్ అంతా కూడా మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న మసాలాని వేసుకుందాము. ఇలాగా వేసేసుకుందాము ఆ పేస్ట్ అంతా కూడా. మనకి మంచి గ్రేవీ రావాలంటే కొంచెం పదార్థాలన్నీ కూడా కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక 3 మినిట్స్ వరకు మనము మసాలా కూడా మంచి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అదే మిక్సీలోకి నేను 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నూనె పైకి తేలేంత వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ విధంగా మంచిగా ఉడుకుతుందండి. మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి
మీకు గ్రేవీ థిక్గా కావాలనుకుంటే కొద్దిసేపు స్టవ్ పైన ఉంచేసేయండి. అలానే లూజ్గా కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవచ్చు. ఇప్పుడు మనము దీన్ని సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, మసాలా వంకాయకి ఏ మాత్రం తీసిపోకుండా మన క్యాప్సికమ్ మసాలా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది బగారన్నంలో కానీ వైట్ రైస్ కానీ బ్రేక్ఫాస్ట్లో చపాతీతో అన్న తింటే అద్దిరిపోతుందండి. ఖచ్చితంగా ఇదైతే మీరు ప్రిపేర్ చేసేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.